పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఈ వేదిక పైన మరొకసారి స్వాగతిస్తూ జనసేన పార్టీ పిఎసి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అనేక విభాగాల చైర్మన్లు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ప్రత్యేకంగా కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు, మచిలీపట్నం జనసేన పార్టీ నాయకులకు, మన వీర మహిళలకు, మన జన సైనికులకు పేరు పేరున మన 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు. సుదీర్ఘమైన ప్రస్థానం, ఎన్నో ఇబ్బందులకు గురై, అవమానాలకు గురై మనతో పాటు ఈ రోజున ఇంత చక్కటి వేదిక మనం పంచుకుంటున్నామంటే అది కేవలం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టాలు, ఒక పట్టుదలతోటి రాజకీయాల్లో నిజాయితీగా నిలబడ్డారు కాబట్టి ఈ రోజున ప్రజల్లో ఆ విధంగా ఆయన పైన ఉన్న అభిమానం ప్రతిరోజు అందరు తలుచుకునే విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి పేరు ఈ ప్రాంగణానికి వేదిక పెట్టమని పవన్ కళ్యాణ్ గారు కోరారు. మొట్టమొదటి విషయం చాలా గొప్ప విషయం, మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆ రోజు తన ప్రాణాన్నే మన కోసం ఆయన వదులుకున్నప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏముండింది. ఈరోజు మనందరం కూడా అనుభవించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం అని మనం చెప్పుకుంటున్నాం అంటే అది కేవలం ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం. మనందరం కూడా అంకిత భావంతో ఇటువంటి మహనీయుల్ని గుర్తించుకుని, వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం కాదు వాళ్ళు పనిచేసింది, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం. వాళ్ళ త్యాగ ఫలితాల వల్లనే ఈరోజు మనం ఇక్కడ నిలబడ్డాం. అది మర్చిపోబాకండి. అదేవిధంగా మన జెండా, జాతీయ జెండా, 3 రంగుల జెండా ఈరోజు ఇంత అద్భుతంగా రేపరేపలాడుతోందంటే పింగళి వెంకయ్య గారి స్ఫూర్తి. ఈ ప్రాంతవాసి, ఈ గడ్డ మీద నడిచిన వ్యక్తి, ఇక్కడ ఆయన పాఠాలు చెప్పిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారి వలన భారతదేశంలో ఈరోజు మనందరం కూడా మన జాతీయ పతాకాన్ని ఇంత అద్భుతంగా మనం ఎగరవేసుకుంటూ గర్వంగా ఒక భారతీయుడిగా మనం నిలబడతాం. అదేవిధంగా మనందరం కూడా స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ఉన్నా ఆ రోజు ఒక పోరాట స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపింది మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మనందరిలో కూడా ఎంతో మనోధైర్యాన్ని నింపి మన కోసం, మన దేశం కోసం నిలబడిన మహానుభావుడు అతను. దయచేసి జన సైనికులు కొంచెం బ్యారికేడ్లకి దూరంగా ఉండండి ప్లీజ్. బ్యారికేడ్లకి దూరంగా ఉండండి. మీరందరూ కొంచెం ఓపిక పట్టాలి, ఓపిక పట్టండి దయచేసి. దయచేసి సహకరించండి, పోలీస్ శాఖ వారికి సహకరించండి. మీరు డిసిప్లిన్ చూపించండి జన సైనికులు. కొద్దిసేపు ఓపిక పట్టండి దయచేసి. అదేవిధంగా మచిలీపట్నంలో మన జెండా ఎగరేయాలంటే లాఠీ చార్జ్ చేసి ఇబ్బంది పెట్టిన రోజుల్లో అందరికన్నా ముందు నిలబడింది మన తోట నరసయ్య నాయుడు గారు. అటువంటి మహానుభావులు ఈ ప్రాంతంలో మనందరిలోనూ స్ఫూర్తి నింపారు. మచిలీపట్నం అంటే ఎంతోమంది ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో ముందుకొచ్చి నిలబడి ఆ రోజు యువత కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇక్కడ కాలేజీల నిర్మాణంలో కానివ్వండి, ఎక్కడ కూడా జాతి కోసం అంకిత భావంతో పనిచేయడానికి ఎవరు వెనకాడలేదు. ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, మా తండ్రి గారు కూడా ఇక్కడే మచిలీపట్నంలో నేషనల్ కాలేజ్లో ఆయన చదువుకున్నారు. అటువంటి ప్రాంతం ఇది. ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది కవులు, ఎంతోమంది ఈ ప్రాంతానికి ప్రఖ్యాత తీసుకొచ్చి ఈరోజు మీ ప్రేమ అభిమానం వలన ఇక్కడ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం మేము జరుపుకుంటున్నామంటే మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసులందరికీ మరొక్కసారి జనసేన పార్టీ తరఫున, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ 9 సంవత్సరాల ప్రస్థానంలో అనేక సందర్భాల్లో మీరు చూశారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేసి కేవలం జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీలో నాయకత్వం లేకుండా చేయాలి,
పార్టీ బలోపేతం కోసం కష్టపడుతుంటే ఆయన తన సొంత డబ్బుతో పార్టీ నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తుంటే ఎక్కడ కూడా ఎటువంటి సహకారం అందించకుండా ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఆయన్ని టార్గెట్ చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టారు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు వెనకాడలేదు. ఎన్నికలు కన్నా ముందు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిన సందర్భంగా ఆయన చెప్పిన మాట ఒక్కటే, మీకోసం మన భవిష్యత్తు కోసం 25 సంవత్సరాల తన జీవితాన్ని మన కోసం అంకితం చేస్తున్నానని ఆ రోజు ఆయన ప్రకటించి ముందుకొచ్చారు. ఒకే మాట మీద నిలబడ్డారు. ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొన్నారు, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజానీకానికి మాత్రం మోసం చేయలేదు, ప్రజల కోసమే నిలబడ్డారు. 2018లో పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన బ్యాంక్ అకౌంట్లో కేవలం 7 లక్షల రూపాయలు ఉన్నాయి ఆ రోజున. అయినా కానీ ధైర్యంగా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ఆయన తన యాత్రని ప్రారంభించుకుని రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు జనసేన పార్టీ నిర్వహించింది. భవన నిర్మాణ కార్మికుల కోసం 2019లో ఎన్నికలైన తర్వాత అప్పుడే ఆయన 2 స్థానాల్లో ఓడిపోయారు. ఆయన కానీ వెనకాడలేదు. ఇసుక కొరత కావాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చి అనేక మందిని ఇబ్బంది పెట్టింది. ఎన్నో మంది, లక్షల మంది రోడ్లపైకి వచ్చి పాపం వాళ్ళ జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడుతుంటే మన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 5 రోజులు ఆ కుటుంబాలన్నిటి కూడా ఆదుకొని ఆ విధంగా నిలబడ్డాం. మన స్ఫూర్తి, మన నిజాయితీ, మన కమిట్మెంట్ మన ప్రజలకి, వీటన్నిటినీ కూడా ప్రతిరోజు నిరంతరం ఆయన మన కోసం నిలబడి మనలో ఆ ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. ఆలోచించుకోండి మీరందరూ కూడా, ఈ ప్రయాణం అంత ఈజీ ప్రయాణం కాదు, చాలా కష్టమైన ప్రయాణం. నేను కూడా ఆయనతోటి దాదాపు 6 సంవత్సరాల నుంచి ఉన్నాను. ప్రతిరోజు చూస్తున్నాను ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నామో, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని ఇబ్బందులకు గురవుతున్నా కూడా ఆయన మాత్రం జనసేన పార్టీకి ఏ ఒక్క రోజు, ఏ ఒక్క క్షణం కూడా ఆయన నేను వెనక తిరిగి వెళ్తాననే మాట ఏనాడు కూడా అనలేదు పవన్ కళ్యాణ్ గారు. మనస్ఫూర్తిగా మనం ఆయన్ని అభినందించాలి. అటువంటి నాయకుడు మనలో ఉన్నందుకు ఏ కార్యక్రమం చేసినా ఆయన ముందుంటారు. అమరావతి రైతుల కోసం ఆయన మన కార్యాలయం నుంచి బయటకు వస్తుంటే ఇదే పోలీస్ శాఖ వారు ఆ రోజు వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పారు. కంచెలైనా దాటుకుని వెళ్తాను, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని మనం నిలబెడదాం, ధైర్యంగా మనం ముందుకెళ్దాం, వాళ్ళకి మద్దతు పలకడానికి అని ఆ రోజు ఆయన నిలబడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రస్తావించినప్పుడు పెద్దలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మన రాష్ట్ర ప్రజల తరఫున నిలబడిన మొట్టమొదటి నాయకుడు, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున ధైర్యంగా మాట్లాడాం, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాం, మన బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడాం. ఎక్కడ కూడా మన ప్రస్థానంలో స్వార్థం ఏంటి, మన కోసం ఏమైనా ఉపయోగపడుతుందా, మనకేమైనా పదవులు వస్తాయా, మన కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనే ఆలోచన ఏనాడు కూడా ఆయనలో లేదు. మీకోసం, మన కోసం, మన సమాజం కోసం, జనసేన అంటే ప్రజల కోసం, జనం కోసం అనే నినాదంతో ప్రతిరోజు కూడా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పటం గ్రామంలో చాలామంది ఇక్కడ వచ్చారు. ఇప్పటం నుంచి ఆ రైతులు మనకి గత సంవత్సరం ఆవిర్భావ దినోత్సవంలో అద్భుతంగా ఈ విధంగా నిలబడి మనకి భూములు ఇస్తే దౌర్జన్యంగా చెప్పిన మాట వినలేదని, భూమి ఇవ్వద్దంటే ఇచ్చారని కక్ష కట్టి దాదాపు 46 ఇళ్ళు కూల్చడానికి ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య చేపట్టినప్పుడు ఆయన ఆ రోజు నిలబడి 50 లక్షల రూపాయలు ఇప్పటం గ్రామానికి ఇచ్చి గ్రామంలో ధైర్యం నింపే విధంగా ఎవరు కూడా ఈ గ్రామానికి ఇంకోసారి రాకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జనసేన పార్టీ మీకోసం నిలబడుతుంది, మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈరోజు మనం గర్వపడాలి. ఈ 34 ఎకరాలు ఇచ్చిన మనకిచ్చిన రైతులు చాలామంది ఈరోజు వేదిక పైన ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా అదేవిధంగా దాష్టికాలు, దౌర్జన్యాలు ప్రతి అరగంటకు ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా ఆయన విమర్శిస్తూ ఉంటారు ఈ నాయకులు. కానీ ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఈ 34 ఎకరాల కోసం మన రైతాంగం నిలబడింది, పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం. మీరందరూ కూడా దయచేసి ఒకసారి వాళ్ళందరినీ హర్షించండి. రైతుల్ని ఈ సందర్భంగా వాళ్ళు మన కోసం నిలబడినందుకు ఇది మన బాధ్యత. వాళ్ళు మనకి చూపించారు స్ఫూర్తి అంటే ఏంటి, రాజకీయాల్లో ఏ విధంగా మనం పోరాటం చేయాలని. జనవాణి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా మీరు చూశారు విజయనగరం జిల్లాలో అతిపెద్ద కార్యక్రమం వీళ్ళు చేసింది జగనన్న ఇల్లు అని.
జగనన్న ఇల్లు జరిగిన మోసం బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఎంత మోసం చేశారంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని మభ్యపెట్టి మీకు ఇళ్ళ పట్టం ఇస్తున్నాం, 1,80,000 రూపాయలతోటి మీకు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఎక్కడ కూడా అది చేర్చలేదు. ఆ వివరాలు చెప్తాను. ముందుగా సంస్థాగతంగా మన పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళింది దాని గురించి మీకు నేను ఒక బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు కోరారు కాబట్టి ముందుగా మీ ముందు ఈ వివరాలు చెప్తున్నాను. క్రియాశీలక సభ్యత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అద్భుతంగా ముందుకెళ్ళాం. గత సంవత్సరం 2వ సంవత్సరం మనకి క్రియాశీలక సభ్యత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మన వాలంటీర్లు మన జన సైనికులు నిలబడి ఆ కార్యక్రమం చేసినప్పుడు 3,19,576 సభ్యత్వాలు మనం చేయగలిగాం. కానీ ఈ సంవత్సరం ఎవరు ఊహించని విధంగా 6,69,355 సభ్యత్వాలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా ఆయన నాయకత్వంలో ముందుకెళ్ళాం. ప్రతి క్రియాశీలక సభ్యుడు 5,000 రూపాయలు వెచ్చించి పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబాల కోసం నిలబడ్డారు. ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం చేయలేదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఆలోచించండి. ప్రభుత్వంలో ఉన్నారు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ సభ్యుల కోసం, వాళ్ళ నాయకుల కోసం, ఆపదలు ఉన్న కుటుంబాల కోసం ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా 5 లక్షల రూపాయలు జనసేన పార్టీ నుంచి చెక్ రాసి పంపించిన దాఖలాలు ఏ రాజకీయ పార్టీలో లేవు. సుమారు 300 కుటుంబాలని మనం ఆదుకున్నాం ఇప్పటి వరకు. ఆ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ చేయగలుగుతుందంటే మీరందరూ చూపించిన నమ్మకం, అభిమానం, దీని వెనక కృషి కూడా. ఈ కార్యక్రమంలో 7,144 వాలంటీర్లు కష్టపడి పనిచేశారు 25 రోజులు. 7,144 వాలంటీర్లు వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా మనం ఒక స్టాండ్ కూడా ఏర్పాటు చేసి, గ్యాలరీ ఏర్పాటు చేసి వాళ్ళకి పాసులు ఇచ్చి ఈరోజు ఆహ్వానించాం ఈ కార్యక్రమానికి. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఎందుకంటే 1000 పైన చేసిన వాలంటీర్లు, 1000 సభ్యత్వం చేసిన వాలంటీర్లు 19 మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అదేవిధంగా 500 దాటిన సభ్యులు 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిని నింపారు, ఒక బాధ్యతను చూపించారు. జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆలోచించాలి. ఏ విధంగా ఒక సామాన్యుడు, ఒక ట్యాక్సీ డ్రైవరు అమలాపురంలో ఏ విధంగా నిలబడి 800 సభ్యత్వం దాటి చేశాడు 1000 సభ్యత్వం వరకు. ఏ విధంగా ఒక సామాన్య రైతు మన కోసం 40 సభ్యత్వాలు సాయంత్రం పొలం పని ముగించుకున్నాక ఆయన తన స్కూటర్ పైన తిరిగి సభ్యత్వం నమోదు చేశాడు. ఏ విధంగా ఒక యువకుడు పాఠశాలకు వెళ్ళి పాఠశాలని తిరిగి వచ్చిన తర్వాత జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం 60 సభ్యత్వాలు చేశారు. ఏ విధంగా ఒక టైలరు ఒక చిన్న దుకాణంలో భారతదేశం కోసం పవన్ కళ్యాణ్ నిలబడాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం నమ్మకంతో దాదాపు 500 సభ్యత్వం ఆ యువకుడు చేయగలిగాడు. ఇటువంటి వ్యక్తులే జనసేన పార్టీని నిలబడుతున్నారు. వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తోటి, వాళ్ళు ఒక మోటివేషన్ అయ్యి ఇదొక గొప్ప కార్యక్రమం మన పార్టీకి అవసరం అని నమ్మి ముందు తీసుకురాగలిగారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం దాదాపు అన్ని జిల్లాల్లో మనం కమిటీలు వేసుకున్నాం. జిల్లా కమిటీలు ఏర్పాటైనాయి, మండల స్థాయిలో కూడా మండల కమిటీలు ఏర్పాటైనాయి, గ్రామ స్థాయిలో కూడా చాలా ప్రాంతాల్లో మనం గ్రామ కమిటీలు వేసుకున్నాం. ఈ రోజున లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎన్ని దౌర్జన్యాలకి ఎదురైనా సరే దేనికైనా సిద్ధమని మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చాలామంది లోకల్ బాడీస్లో పోరాటం చేశారు. దాదాపు 200 మంది ఎంపీటీసీలు గెలిచారు. ఈ రోజున స్థానిక సంస్థల్లో పోటీ చేసి 600 మంది సర్పంచ్లు ఎన్నికయ్యారు. జనసేన పార్టీ తరఫున 3,325 మంది జనసేన పార్టీలో ఈరోజు ఒక బాధ్యత గల పదవిలో క్షేత్రస్థాయిలో ఉండొచ్చు, గ్రామ స్థాయిలో ఉండొచ్చు, జిల్లా స్థాయిలో ఉండొచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉండొచ్చు. కానీ ఈ 3,325 మంది కూడా జనసేన పార్టీలో చాలా క్రియాశీలక బాధ్యత, చాలా అవసరం. వాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు భవిష్యత్తులో మన పార్టీ బలోపేతం కోసం మనం ఏం చేద్దాం, మన కోసం మన పదవి అనేది మీరు భావించబాకండి. ఈ పదవి అనేది ఒక బాధ్యత. మీలో నాయకత్వం పెంచడానికి, క్షేత్రస్థాయిలో ఒక యువ రక్తాన్ని పెంచడానికి, వాళ్ళకి అవకాశం కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆలోచించి ప్రతి కమిటీలో కూడా కనీసం 30% మహిళలు ఉండాలి, కనీసం 50% యువత ఉండాలి. దానికోసం మన కమిటీలు వేయాలని చెప్పి ఆయన కొన్ని సూచనల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధంగానే
యువతకు అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఐటీ అండ్ సోషల్ మీడియా విభాగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన పార్టీలో. వాళ్ళని కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించాం. పేరు పేరున మీరు వెనుకొండి పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాల్ని మనస్ఫూర్తిగా ఈరోజు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎన్నో ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా వీళ్ళు నివసిస్తున్నారు. అయినా కానీ కొంచెం సమయం వెచ్చించి జనసేన పార్టీ కోసం సోషల్ మీడియా విభాగం, ఐటీ విభాగం చాలా అద్భుతంగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చేనేత వికాస విభాగం, మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేసి మన చేనేత సోదరుల కోసం, మత్స్యకార సోదరుల కోసం జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో మీకు స్థానం కల్పిస్తామనే ఆలోచనతోటి ఆయన ఈ విభాగాలను ఏర్పాటు చేశారు. మొన్న శ్రీకాకుళంలో జరిగిన సభలో అక్కడ యువకులు మాకు ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు, మత్స్యకారులుగా మేము వెనకబడిపోయామంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి అక్కడ మనం ఒక చిన్న స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. ఆ విధంగా దూరదృష్టితోటి వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. దాన్ని చూసి మనం గర్వపడాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం ఏం చెప్పాలి చెప్పండి. చాలా ఈ రోజున్న పరిస్థితి ఎట్లా ఉందంటే స్పందించలేని మనస్తత్వం అతంది. పరిపాలన దక్షత లేని ముఖ్యమంత్రి, ఎక్కడ చూసినా కూడా అవినీతి, రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయాం. ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. ఈ రోజున 3 రాజధానులు అంటాడు, కనీసం రోడ్లు వేయలేడు ఈ ముఖ్యమంత్రి. కానీ 3 రాజధానుల గురించి మాత్రం మాట్లాడతారు. మొన్న మచిలీపట్నంలో కొన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొంటుంటే నేనే ఆశ్చర్యపోయాను. హైవే మాత్రం అద్భుతంగా ఉంది, కానీ మనం లోపలికి వెళితే మన మచిలీపట్నంలో ఎటువంటి రోడ్లు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఏ గ్రామం పోయినా సరే, ఏ జిల్లా పోయినా సరే మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కేవలం వీళ్ళకి పబ్లిసిటీ పిచ్చి పట్టి ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళు బటన్ నొక్కుతున్నాం అని చెప్తారు. 1,79,000 కోట్ల రూపాయలు ఈరోజు గవర్నర్ గారు చెప్పారు తన ఉపన్యాసంలో. మన రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు చేసింది ఏంటంటే 1,79,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మేము ప్రతి కుటుంబానికి అందించామన్నారు. ఎక్కడ ఉంది ఈ అభివృద్ధి చెప్పండి? ఏ కుటుంబానికి చేరింది చెప్పండి? అంబేద్కర్ గారు ఒక గొప్ప విషయం చెప్పారు, అది ఈ రోజుకి కూడా వర్తిస్తుంది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. చట్టం ఎంత గొప్పదైనా సరే చెడు ఉన్న వ్యక్తి ద్వారా మన పరిపాలన అందిస్తే ఆ చట్టం కూడా చెడిపోతుంది, పరిపాలన కూడా చెడిపోతుంది. అదే చట్టం అమలు చేసేవాడు మంచివాడైతే ఖచ్చితంగా మన జీవితాల్లో మార్పు వచ్చేటట్టు, ఆ చట్టాలని మనం గౌరవించుకునే విధంగా, ఆ చట్టాల్లో కూడా మార్పు వచ్చే విధంగా ఖచ్చితంగా మార్పు జరుగుతుంది సమాజంలో. అంతేగాని ఏదో చట్టాలు ఉన్నాయని చెప్పి రోజు మనని బెదిరించి కేసులు పెట్టి కావాలని మనందరినీ కూడా అన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు పెడుతుంటే, జనవాణి కార్యక్రమానికి కూడా వీళ్ళు ఇబ్బందులు పెడుతుంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. జియో నంబర్ 1 తీసుకొచ్చి పోలీస్ శాఖ ద్వారా ఎక్కడ కూడా రాజకీయ నాయకులు సభలు జరుపుకోకూడదనే ఆలోచనతో ప్రయత్నం చేశారు. కానీ సమాజం ఇప్పుడు కూడా హర్షించదు. పేదలందరికీ ఇల్లు ఇస్తామన్న నవరత్నాల్లో ఏమైపోయింది? ఆ నవరత్నాలు 29 లక్షల మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పాడు ఈయన ముఖ్యమంత్రి అయిన రోజున. 4.5 సంవత్సరాలు దాదాపు అయిపోతున్నాయి. ఎన్ని ఇల్లు కట్టించాడు ఈయన? 1,42,000 ఇల్లు కట్టించారు. ఎంతమందికి ఈ ఇల్లు ద్వారా వాళ్ళు నిజంగా వాళ్ళ కళ సాకారం అయిందో అర్థం చేసుకోండి. టిడ్కో గృహాలు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. 8 లక్షల టిడ్కో గృహాలు ఇస్తే ఎంతమందికి ఈరోజు టిడ్కో గృహాలు అందజేశారు? ఎన్ని పండగలు అయిపోయినాయి? జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఇస్తామన్నారు, దీపావళి పండుగ రోజు ఇస్తామన్నారు, దసరా పండుగ రోజు ఇస్తామన్నారు, లేదు ఉగాది పండుగ రోజు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, అయినా కానీ ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చే దాఖలాలు లేవు. భారతదేశంలో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే ఈ జగనన్న ఇళ్ళ కార్యక్రమం. ఎందుకోసం మీ అందరికీ తెలుసు, మీరు కూడా చూశారు. ఈ ప్రాంతాల్లో 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు కావాలని వీళ్ళు భూముల రేట్లు పెంచి పేదల కోసం మేము ఇళ్ళ పంపిణీ కోసం చేస్తున్నామని చెప్పి రైతుల దగ్గర తీసుకొని క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు దోచుకున్నారు. అదేవిధంగా ఇంకొక నవరత్నాలు మీ అందరికీ తెలుసు. జే బ్రాండ్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. లిక్కర్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహించుకుంటూ వస్తుందో. కానీ నవరత్నాల్లో ఉన్న హామీ ఏంటి? ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు.
ప్రతి అక్క చెల్లికి ఆ రోజు మాటిచ్చి వాగ్దానాలు చేశారు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యం క్షీణిస్తూ ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో జే బ్రాండ్లు పెట్టుకుని అమ్ముతుంటే చాలామంది భయపడి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి లిక్కర్ కొనుక్కునే పరిస్థితి. ఈయన ముఖ్యమంత్రి అయిన రోజు మన రాష్ట్రంలో 20 లక్షల కేసులు అమ్మేవారు ప్రతి నెల. ఈ రోజున 39 లక్షల కేసులు అమ్ముతున్నారు ప్రతి నెల. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు ఆదాయం లిక్కర్ ద్వారా ఈ ముఖ్యమంత్రి సంపాదించి దానిపైన మళ్ళీ 11,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నారో మీకు తెలుసు. చాలామంది మిత్రులు ఇంతకుముందు మాట్లాడారు గంజాయి గురించి. ఏ గ్రామాల్లో చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా గంజాయి చేరిపోయింది. ఈ రోజున ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయో, ఎంతమంది ఆందోళన ఉన్నారో ఈ గంజాయి సరఫరా గురించి మహిళలందరికీ తెలుసు. దయచేసి ఆలోచించండి. మీరందరూ కూడా బెల్ట్ షాపులు ఎందుకు వచ్చినాయి ఈ రోజున? మళ్ళీ ఎందుకు మన గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి? బెల్ట్ షాపుల గురించి ఆయన మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? ఆయన ఏమైపోయింది ఈ వాగ్దానాలు? నవరత్నాలు అనుకుంటూ రైతుకు ఏ విధంగా భరోసా ఇచ్చాడు చెప్పండి? రైతుకు ఎక్కడైనా కులాలు ఉంటాయా చెప్పండి? రైతుకి కులాలు తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో 3,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులతోటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం 1,00,000 రూపాయల చొప్పున జనసేన పార్టీ తరఫున మనం అందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే రైతు భరోసా కేంద్రాలు అంటారు. ఇదే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు నివార్ తుఫాన్ అప్పుడు అదేవిధంగా కనీస మద్దతు ధర కోసం రైతుల కోసం ఆయన పర్యటించి ఆ రోజున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పదే అడిగారు. కనీసం 15,000 రూపాయలు ఇవ్వండి వీళ్ళకి, ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దాన్ని ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మచిలీపట్నంకి వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఆ రోజున ఆయన వినతి పత్రం అందించి మేము జనసేన పార్టీ నుంచి రైతుల కోసం దీక్ష చేస్తాం, ఆ దీక్షలో రైతులకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశారు. ఎక్కడ చూసినా కరప్షనే, అవినీతి మామూలుగా లేదు. వీళ్ళకిచ్చే చెక్కుల్లో కూడా కొంతమంది రైతులకి ఇచ్చే 7 లక్షల రూపాయల్లో కూడా 2 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు దౌర్భాగ్యమైన ప్రజాప్రతినిధులు. మొన్న చూశారు మీరు సత్తెనపల్లిలో పేద వడ్డెర మహిళ, ఒక పేద వడ్డెర మహిళ, ఆమె పాపం కష్టంతో బతికే మహిళ, ఆమె కొడుకు చనిపోతే 7 లక్షల ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన 5 లక్షల్లోంచి 2 లక్షల రూపాయలు నాకు కావాలి అని స్థానిక ప్రజాప్రతినిధి బెదిరించి చివరికి జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడి జనసేన పార్టీ నుంచి మనం ఆ కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాం. కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన 5 లక్షల రూపాయల చెక్ని దుర్మార్గంగా ఆ ప్రజాప్రతినిధి తిరిగి పంపించేశాడు. ఆయన పేరు నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఈరోజు పేర్లు ప్రస్తావించకూడదని పార్టీ అధ్యక్షులు చెప్పారు. అందుకనే ఈ రోజున కొంతమంది చేస్తున్న కార్యక్రమాలు చాలా దుర్మార్గం. ఎక్కడైనా చూసామండి మన పాస్బుక్లు, మన పొలాల పైన ఉన్న మన పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు. రేపటి నుంచి మరొక గడప కార్యక్రమం ప్రారంభం అవబోతోంది. ప్రతి గడప కంట వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి స్టిక్కర్ అంటిస్తారంట. మీ సెల్ ఫోన్ పైన కూడా స్టిక్కర్ అంటిస్తారంట. ఎందుకండి ఈ అబద్ధత భావం? గడప కార్యక్రమం స్టిక్కర్లు అంటించడానికి కోసమా? మీలో నిజాయితీ ఉంటే, మీకు నమ్మకం లేదు కాబట్టి మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంత్రుల పైన ముందు మీరు పచ్చబొట్లు వేయించుకోండి మీరు కావాలంటే, కానీ మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టబాకండి. సామాన్య ప్రజలు కష్టపడి కొనుక్కున్న సెల్ ఫోన్లు, మేము కష్టపడి కట్టుకున్న ఇల్లులు, దాని మీద మీకు స్టిక్కర్ వేసే అధికారం ఎక్కడిది? దాన్ని ఖచ్చితంగా మనం దాన్ని తిప్పికొట్టాలి. అదేవిధంగా సర్వేలు చేస్తున్నారు, సర్వేలో కూడా రాళ్ళు పాతున్నారు. ఆ రాళ్ళ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఎక్కడైనా చూసామా ఇంత వింత కార్యక్రమం? కేవలం పబ్లిసిటీ పిచ్చితోటి ప్రతిరోజు ఊహించని విధంగా వీళ్ళు డబ్బులు సంపాదన కోసం వచ్చారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం కాదు. సామాన్యులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. లా అండ్ ఆర్డర్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఎందుకంటే అది చాలా తీవ్రమైన సమస్య ఈరోజు మన రాష్ట్రంలో. చాలామంది అర్థం చేసుకోవడం లేదు. మన భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరిగితే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు అనే భావన కలుగుతుంది. దాన్ని మనం వ్యతిరేకించాలి, నిలబడాలి. ఎందుకంటే ఏనాడైనా సరే పరిపాలన అందించేటప్పుడు నిజాయితీగా, ఒక లా అండ్ ఆర్డర్ దృఢంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు
అప్పుడు మనం పరిపాలన ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అన్ని విధాలుగా మోసాలు చేశారు ప్రతి వర్గాన్ని. ఎస్సీ ఎస్టీ సప్లాన్ 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఏం చేశారు చెప్పండి మన దళిత సోదరులకి, మన గిరిజన సోదరులకి? ఎక్కడ నిధులు తీసుకెళ్లారు? ఏ ప్రాంతంలో మీరు అభివృద్ధి చేశారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. పచ్చి మోసం, చట్టాలు తీసుకొస్తారు, పబ్లిసిటీ చేసుకుంటారు, అంతేగాని ఎక్కడ చూసినా బటన్లు నొక్కుతున్నా అంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మాత్రం 40% మందికే ఆ నిధులు, ఆ బెనిఫిట్స్ అందుతున్నాయి. ఇది వాస్తవం. బీసీ వెల్ఫేర్ అన్నారు. బలహీన వర్గాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళలోనే చీలిక తీసుకొచ్చారు. దేనికి ఉపయోగపడ్డాయి ఈ కార్పొరేషన్లు? కేవలం కారు పైన స్టిక్కర్లు పెట్టుకుని టోల్ గేట్ల దగ్గర ప్రతిరోజు ఘర్షణ పడి ఒక పదవి వచ్చిందనే భావనతోటి వేల మంది పాపం ఈరోజు డైరెక్టర్లుగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి చూస్తే ఎక్కడ కూడా లేదు. మత్స్యకార భరోసా ఒక మోసం. అదేవిధంగా చేనేతలకి ఎప్పుడు లేని విధంగా మీకు చేనేత భరోసా కార్యక్రమంలో మీ ఇంట్లో మగ్గం ఉంటేనే మీకు ఇస్తామంటున్నారు. వేల సంఖ్యలో పాపం దూరమయ్యారు వీళ్ళందరూ కూడా. ఉత్తరాంధ్రలో జరుగుతున్న వలసల గురించి మీ అందరికీ తెలియాలి. ఏ విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన వలన యువత లక్షల్లో గుజరాత్ లాంటి రాష్ట్రానికి కూడా వెళ్ళిపోయి ఉద్యోగాల కోసం పాపం అక్కడ దిక్కు లేకుండా తిరుగుతున్నారు. ఎందుకు రావాలి మనకి దుస్థితి? ఎందుకు మన ప్రాంతాల్లో మన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోలేము? ఎందుకు ఒక మంచి రాజకీయ వాతావరణం తీసుకొచ్చి, ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ఎందుకు మన బిడ్డలకి మన ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాం? ఉత్తరాంధ్ర పైన ప్రత్యేక దృష్టి పెట్టమని పవన్ కళ్యాణ్ గారు ముందుగా నాగబాబు గారిని పంపించారు. నాగబాబు గారు వెళ్ళి వచ్చిన తర్వాత నేను కూడా జనసేన పార్టీ తరఫున మా నాయకులతోటి సుమారు 3 వారాలు ఆ ప్రాంతాల్లో పర్యటించి ఒక అద్భుతమైన కార్యక్రమం, యువశక్తి అనే కార్యక్రమం అక్కడ నిర్వహించాం. యువతకు ఒక భరోసా నింపడానికి జనసేన పార్టీ మీతో ఉంటుంది. మీరు అధైర్యపడబాకండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వంలో మనం ఉంటాం. మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం మనం నిలబడాలి. ఎక్కడ కూడా మీరు తగ్గబాకండి. జన సైనికులు ప్రత్యేకంగా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మీరు ఎక్కడ కూడా పట్టించుకోబాకండి. ఇది కావాలని చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్లు చేస్తున్నారు. సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రచారానికి. గతంలో కూడా ఈ విధంగానే ప్రచారం చేసి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. మర్చిపోబాకండి. మన అందరం దృఢ సంకల్పంతో కేవలం ఒకే మాట, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మాలి. జనసేన పార్టీ రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఒక బలమైన శక్తిగా మనం ఎదుగుతాం. మన రాజకీయ ప్రస్థానం ఆయనతో ముడిపడి ఉంది. దానికోసమే మనం నిలబడ్డాం. మన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి, మంచి భవిష్యత్తు ఉండాలి మన రాష్ట్రానికి. దానికోసం మీరు నిలబడండి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా మీరు నమ్మబాకండి. ఎందుకంటే ఏది జరిగినా కూడా చాలా పారదర్శకంగా ప్రజల మధ్య మీకు వివరించిన తర్వాత, మా నాయకులు సలహాలు తీసుకున్న తర్వాత అప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని చాటునేదో గోళ్ల మధ్య మాట్లాడుకునో లేదా ఆయనకేదో లబ్ధి కలుగుతుందని కొంచెం ప్రచారం చేస్తుంటే ఎవరు నమ్మరు. కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది ఈ రోజున. ఈ దుర్మార్గమైన ప్రచారం ఖండిస్తున్నాం. ముక్తఖండంతో మనం ఖండించాలి. ఎందుకంటే అంత నిజాయితీగా మన కోసం నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కావాలని ఆయన పైన ఒక దుష్ప్రచారం చేసుకుంటే మనం తగ్గుతామని, తద్వారా ఇంకెవరో లబ్ధి పొందుతారని, రాజకీయ ప్రస్థానంలో మీరు మనతో పాటు, మన నాయకుడితో పాటు నడిచినప్పుడు ఎవరు కూడా మన ఆపలేరు. మన ప్రస్థానం మన ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, జనసేన పార్టీ భవిష్యత్తు కోసం 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటే ఆలోచించండి. ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొని 9 సంవత్సరాలు ఆయన పార్టీని మోశారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా, కుటుంబానికి దూరం అయినా కూడా ఆయన నిలబడింది మన కోసం. ఆ ప్రతిజ్ఞ, ఆ స్ఫూర్తి మీరు ఇంటికి తీసుకెళ్ళి మీరు కనీసం 10 మందిని ప్రభావితం చేసే విధంగా దయచేసి పనిచేయండి. లక్షల్లో వచ్చారు ఈ రోజున. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున, ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడిని నేను కోరుతున్నాను, పార్టీ తరఫున నిలబడండి, ధైర్యంగా నిలబడండి, పోరాడండి. విజయం మందే. జై జనసేన, జై జనసేన.